నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు పాలాకు వేయించి తిరగబోసిన పప్పు మీకు చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు వంకాయలు, కందిపప్పు, టమాటా, చింతపండు, పాలాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు. ఈ ఫస్ట్ పప్పుని బాగా వేయించేసుకొని నెక్స్ట్ ఇవన్నీ వేయించుకోవాలండి. ఇలా బాగా వేసుకోవాలండి. అందులోనే టమాటా, వంకాయ కూడా వేసి బాగా వేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు వేసుకోవాలి. నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. దీంట్లో ఆకుకూర కూడా వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఇదిగోండి ఆకుకూర కూడా వేసా. ఇందులోనే కొద్దిగా పసుపు వేసి మూత వేసేయడమే. అంతే అండి. ఇలాగా పప్పు గుత్తితో వేపేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని బాగా మెదిపేసుకోవాలండి. ఇంకా దీనికి తాలింపుకి కావాల్సినవి ఈ వడియం వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ వడియం అంటారు కదా. కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి. ఇలా నూనె పెట్టేసుకొని నూనెలో ఇవన్నీ వేసుకున్నాను. ఇవి వేగాక ఆ తాలింపు దినుసులన్నీ వేసేయాలండి. ఈ తాలింపు వేగాక ఆ పప్పు వేసేసుకోవడమేనండి. అంతే అండి, పప్పు వేస్తాను. అందులో కొత్తిమీర చల్లేసుకోవడమే. ఒక 5 మినిట్స్ ఉడికాక దించేసుకోవడమేనండి.